ఈరోజు ఎగ్గు కర్రీ చేస్తున్నా సింపుల్గా. ఎగ్గు పులుసు అని చేస్తారు కదా, అట్లా కాకుండా ఎగ్గు కర్రీ కొంచెం ఫ్రై లాగా ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు రొటీన్ అంతా మనం రోజు వేసుకునేదే, కాకపోతే ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు కదా అని చెప్తున్నా. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు మొత్తం ఇట్లా టమాటా చట్నీ చేస్తాం కదా మనం, ఉల్లిపాయలు వేసి అట్లా అయిపోయాక ఎగ్స్ ఉడకబెట్టి వేసేసుకోవడమే. మంచిగా ఉంటుంది, ఈజీగా అంటే కాదు కానీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు రొట్టెల పైకి కావాలి అంటే మనం ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. అన్నంలోకి ఏమంటే పులుసు, ఇప్పుడు కోడిగుడ్డు పులుసు చేసుకుంటారు కదా చింతపండు వేసి, అట్లా అయితే అన్నంకి బాగుంటుంది. మాకు ఎప్పుడు రొట్టెలు చేసినా నేను ఫ్రై ఇట్లనే చేస్తాను. ఫ్రై ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇక అవి పులుసులు తింటామని ఇక ఫ్రై చేస్తున్నాను నేనైతే రొట్టెల పైకి. ఈజీగా అనిపిస్తుంది అండి. మేము కొత్తగా యూట్యూబ్ పెట్టాము, ఏదో మాకు తోచింది మేము పెడుతున్నాము. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకే లైక్లు, షేర్లు చేసి వాళ్ళనే ఇంకా రిచ్ చేసేస్తున్నామండి. ఒకసారి ఆలోచన చేస్తే, మీరు ఒకసారి ఆలోచన చేయండి. లేని వాళ్ళకు అసలు చూడరు. అరే వాళ్ళకినే పెట్టిరు కదా పాపం, ఏముందో చూద్దాం, వాళ్ళకిన ముందుకు తెద్దామని ఉండదా? ఉన్నోళ్ళనే పైకి లేపితే వాళ్ళు మంచిగా అవుతారు కదా, మంచిగా రిచ్ అయిపోతారు, మనం కిందికి అయిపోతున్నాం. అది మన తప్పే కదా. మనం చూసుకోవాలి. ఎక్కువ వాళ్ళని పోగొట్టుకుంటా వాళ్ళనే ఇది చేసుకుంటూ పోతే ఇక మనం వెనకకే ఉంటాం కదండి. ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఎంతమంది రిచ్ ఉన్నారు, ఎంతమంది లో ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా. మీరు గిన సరే అంటారా లేదా అనేది నాకు చెప్పాలి. ఇప్పుడు మేము కొత్తగా పెడుతున్నాం కదా, కనీసం మాకు గిన కొంచెం వ్యూస్ వచ్చేలా చేయరని మాకు అనిపిస్తుంటుంది. కానీ ఎవరండి చూడరు, సరిగా చూడరు, చేయరు. మాగిన బాధని అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే ఉన్న వాళ్ళనే లైక్లు చేస్తుంటారు, వాళ్ళకే కామెంట్ చేస్తుంటారు, ఇంకా చేయండి మీరు, ఇంకా ఇది చేయండి అని అంటారు. మరి లేని వాళ్ళని గిన చేస్తే మాగిన సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడే పెట్టినామండి, చూడండి ఒకసారి వీడియోలు. ఏ విధమైన నచ్చుతుంది కదా. ఏమైనా తప్పులు ఏం చేస్తలేము, ఉన్నాయి మాకు వచ్చిన వంట, మాకు వచ్చింది ఏదో ఒకటి చిన్నగా పెడుతున్నాము. లైక్ చేయండి అందరూ. చిన్నగా అందరు చేసుకుంటారు ఇంట్లో ఉండి. మనం పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత మనకి నా చిన్నగా యూట్యూబ్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఆడవాళ్ళకు అన్ని నొప్పులు అండి, కాలు నొప్పులు, నడుములు. ఇప్పుడు చిన్న వీడియోలన్నా చేసుకుంటాము, ఏదో ఒక విధంగా సపోర్ట్గా ఉంటుంది కదా అని యూట్యూబ్ మేము గిన స్టార్ట్ చేసినాము. ప్లీజ్ అండి చూడండి, మీకు నచ్చితే మీరు గిన షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు మాకు చేస్తే మేము మీకు చేస్తాం కదండి. లేని వాళ్ళం ఒకరికొకరం సాయం చేసుకుంటేనే వాళ్ళ ఎంతమంది అయితే రిచ్గా ఉన్నారో దీంట్లో, మనం గిన వాళ్ళతో పాటు అయిపోతాం కదా. మన ఒకరికొకరం విడిచిపెట్టి ఉన్న వాళ్ళనే లేపుతున్నాం పైకి. ఇక ఏం లాభం? ఆ యూట్యూబ్ అనేది అట్లా ఉంది. కాబట్టి నాకు అనిపించింది నేను చెప్తున్నా. మీకు తప్పు అనిపిస్తే సారీ అండి. అంటే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కదా, మేము ఒక వీడియో పెడుతున్నాం, కనీసం ఒక 4-5 వ్యూస్ గిన రావు పాపం. అరే చిన్నగా ఇప్పుడే పెట్టినట్టుంటారు కదా అని ఎందుకంటే ఒకరికొకరం ఎంకరేజ్ చేసుకోమని బాధ అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు ఉన్న వాళ్ళనే ఎప్పుడు చూసినా నువ్వు ఈ వీడియో చేయక, నీ హోమ్ టూర్ చేయక, ఫ్రిడ్జ్ టూర్ చేయక అంటే వాళ్ళని మళ్ళీ పైకి లేపితే ఇక వాళ్ళు రిచ్ అవుతారు కదా కారా. ఇప్పుడు లేని వాళ్ళు ఆడనే ఉంటాం. మనల్ని వాళ్ళు అసలు లైక్ చేయరు, షేర్ చేయరు, మనల్ని చూడరు, మన వీడియోలు వాళ్ళు చూడరు. మనం మాత్రం వాళ్ళని చూస్తాము, వాళ్ళ గురించి అడుగుతుంటాము, వాళ్ళ ఇంట్లో ఏమైతే అడుగుతాము. మన ఇంట్లో మనం చూసుకోము కానీ మందివి ఎక్కువ అడుగుతాం. అట్లా అయిపోతుంది. వాళ్ళు అడుగుతారా మనల్ని ఎప్పుడైనా కామెంట్ చేసి మీరు ఇట్లున్నారా అట్లా అని? వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళ టైంకి మనం రీచ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని అడగరు. అది మనం అర్థం చేసుకోము. ఎప్పుడైనా సరే యూట్యూబ్ అనేది అందరం ఒకే ఈక్వల్గా ఉండం కాబట్టి కొంచెం ఒకరికొకరం సాయం చేసుకోవాలి కదా అని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ జనరేషన్లో అంత ఆడోళ్ళకు ఏం నొప్పులో, అంత పిల్లలు మనం లేచినప్పటి నుంచి పని చేస్తుంటాం కాబట్టి ఆడోళ్ళకు సహజమే. కానీ కొంచెం ఒకరికొకరం సాయం చేసుకుంటే మంచిది కదా అనిపిస్తుంది. మీ ఇష్టం అండి. నేను కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి మీకు చెప్తున్నా. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఏదో మా పిల్లలకి మధ్యలో పెడుతుంటారు, చిన్నగా వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు. ఇక నేను గిన అట్లా మాకు ఎట్లా అంటే అట్లా. ఇక ఇప్పుడు ఎగ్ కర్రీ చేసినా కదా, దానికి ఈ రొట్టెలు చేసుకుంటాం. రొట్టెలు నేను ఫుల్ వీడియో పెట్టిన చూడండి. ఈజీగా మేము ఎక్కువ రొట్టెలే తింటాము. పిండి మెత్తగా విసుకోండి. కొందరు రొట్టెలేమో ఇట్లా చేసిన తర్వాత అవి ఏమంటారు, మనము ప్లేట్ తోటి ఇట్లా లేపుతురండి. అట్లా లేపితే ఏమవుతుందంటే పొడి పిండి వచ్చేస్తుంది మొత్తం ప్లేట్ పైనే. ఆ రొట్టె తినాలనిపించదు. అట్లా చేయకండి. చిన్నగా చేసుకొని సన్నం చేసుకొని వేసుకోండి. రొట్టెలు మంచిగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది.
అదేం రాని పని ఏం కాదు, నేర్చుకుంటే అన్నీ వస్తాయి. చిన్న చిన్న చేసుకోండి, సన్నం చేసుకొని తింటే ఏమవుతుంది. ఇప్పుడు దొడ్డు చేసి ఆ పిండి మొత్తం ఎక్కువ వచ్చేస్తుంది మనం పెట్టేటప్పుడు. లైట్గా చిన్నగా మెత్తగా మంచిగా వేడి వాటర్ పెట్టుకొని మంచిగా కలుపుకుంటే ఏ రొట్టె ఇరగదు. మనం కొట్టి ఎంతలో కొట్టినా ఇరగదు అది. కొందరేమో చపాతీ కర్రతోడు చేస్తారు, చపాతీ కర్రతోడు అసలు రొట్టె అసలు రాదే రాదు. ఏమో మరి వాళ్ళు ఎట్లా చేస్తారో కానీ నాకైతే రాదు. మొత్తం అది ఇట్లా ఏమంటారు, ఇరిగిపోతుంది రొట్టె. ఆ కట్టెతోటికినే రాదు నాకు. నేను ఇంకో పైప్ తోటి చేస్తాను, ఒక వీడియోలో పెట్టిన చూడండి, ఫుల్ వీడియోలో. అయితే ఈ ఫ్రైకి రొట్టె చేస్తున్నాను అనమాట. మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే క్షమించండి. మీకు సరే అమ్మా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జాలి చూపిస్తే మాత్రం షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్. మేము ఈయన పెడుతున్నాం చిన్న, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే ఉన్న వాళ్ళనే ఎందుకు సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళతో పాటు మనం మీద వెళ్ళాలంటే మనం ఒకరికొకరం చేసుకుంటే మనం మీద ఇదవుతాం కదా అన్నట్టు నేను చెప్తున్నా. మీకు దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే సారీ అండి, ఎవరికన్నా ఏమైనా అంటే. ఇట్లా ఈరోజు మా వంట ఇది, ఎగ్గు కర్రీ, రొట్టెలు. మెత్తగా చేయాలి, చపాతీలాగా కలపాలి పిండి ఎప్పుడైనా సరే. అట్లా కలిపితేనే ఏమవుతుందంటే మనకు మంచిగా వస్తుంది. రొట్టెలు మెత్తగా ఉంటేనే సాగవు, అవి ఇరగవు. నువ్వు ఎట్లా కొట్టినా ఏం చేసినా ఇరగదు అనమాట. కొందరు ఏంటంటే పిండిని బట్టి ఉంటుంది, పిండికిన మంచిగా పట్టించుకుంటే మనకు రొట్టెలు మెత్తగా వస్తాయి, లేకపోతే రొట్టెలు రావు. వాటర్ మంచిగా పెట్టుకోవాలి మెయిన్. వాటర్ మంచిగా వేడి చేసి కలుపుకొని, మొత్తం మెత్తగా కలుపుకోవద్దు, కొంచెం లైట్గా మన చపాతీ పిండిలా కలుపుకొని ఇట్లా మంచి మెల్లమెల్ల కొడితే వస్తాయి. అప్పుడే పెద్దగా చేయాలంటే రావు, చిన్న చిన్నగా చేసుకోండి. రొట్టెలు మంచిది హెల్త్కి. ఫ్రైకి ఏమైనా తినాలనిపించినప్పుడు, నోరు బాగాలేనప్పుడు చేసుకున్నప్పుడు మనకు రొట్టెలే మంచిగా అనిపిస్తుంది. ఆ టైంలో జ్వరం ఏమన్నా ఉన్నప్పుడు అన్నం తింటే పోదు. అదే ఒక రొట్టె తిన్నారనుకోండి చేదు అనిపించదు, హెల్త్కి మంచిది. అందుకే రొట్టెలు ఎక్కువ చేస్తుంటాం మేము. సాయంత్రం పూట అయితే రొట్టెలే చేస్తాం. ఇప్పుడు సన్నం చేసుకోండి, 2 రోజులు ఉంటాయి అవి, గట్టిగా తినవచ్చు మనం. అట్లా ఇక అట్లే అని నాకు తెలిసింది. ఆడోళ్ళకి కొంచెం జాగ్రత్త ఉండండి, బయట జరుగుతాను దాన్ని బట్టి మనము కొంచెం మన పని మనం చేసుకొని ఏదో చిన్న వీడియోలు ఇట్లా కనిపించట్టు చేసుకుంటే అయిపోయాయి కదండి. మొత్తం అన్నీ ఏదో ఒకటి చేసుకుంటా ఆ వీడియోలు ఈ వీడియో అని అప్లోడ్ చేయకుండా మనకు పనికి వచ్చే వీడియోలు పెడుతున్నాం, చిన్నగా పెడుతున్నాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి ఒకసారి. మనం ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళని చూసుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎట్లుంటామో వాళ్ళకి అట్లే ఉంటారు కాబట్టి కొన్ని చేంజెస్ చేసుకోవాలి మనమే ఫస్ట్. ఇట్లా ఉండాలి, బయటికి పోతే అట్లా, అవన్నీ కొన్ని నేర్పిస్తే పిల్లలకి జాగ్రత్తగా పోయి వస్తారు. ఇప్పుడు రేపు ఆడపిల్లలు అంటేనే భయం కదా. మన జాగ్రత్తలో మనమే ఉంటే మన జోలికి ఎవరు రారని నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఎందుకంటే కొందరు ఉంటారు మాకు తెలుసులే అమ్మా అనుకుంటారు కదా, అట్లా అని నేను చెప్తున్నా. మీకేమైనా నేను చెప్పినవి కొంచెం సరే అనుకుంటే ఓకే అండి.